నిమ్మరసాన్ని జుట్టుకు ఉపయోగించడం శతాబ్దాల కాలం నుండి ఉంది. నిమ్మరసం చర్మానికి మాత్రమే ఆరోగ్యకరం అనుకుంటున్నారా? అయితే మీరు ఆలోచన తప్పు. నిమ్మకాయ ఉపయోగాలు అనేకం ఉన్నాయి మరియు మారుతుంటాయి కూడా. మరి మీ జుట్టు విషయంలో కూడా నిమ్మలో అనేక ఉపయోగాలు ఉన్నాయి. అయితే మీకు నిమ్మరసాన్ని జుట్టుకు ఉపయోగించే విధానం మరియు మీ జుట్టుకు సరిపడా తీసుకునే సరైన నిష్పత్తి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. జుట్టు సమస్యలను నివారించడం కోసం హెయిర్ ట్రీట్మెంట్ లో నిమ్మరసాన్ని ఉపయోగించి అనేక హెయిర్ ప్యాక్లు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా నిమ్మరసాన్ని జుట్టుకు ఒక బ్లీచింగ్ ఏజెంట్ గా ఉపయోగించుకోవచ్చు. అందుకు నిమ్మరసాన్ని ఉపయోగించే విధానాన్ని ఇక్కడ మీకోసం కొన్ని సులభమైన పద్ధతులలో అందిస్తున్నాం. చుండ్రు నివారణకు నిమ్మ మరియు ఉప్పు. ఒక నిమ్మ తొక్కను తీసుకొని సాల్ట్ లో డిప్ చేయాలి. ఈ ఉప్పులో డిప్ చేసిన నిమ్మ తొక్కను తలకు స్క్రాప్ చేయాలి. డాండ్రఫ్ ను తొలగించడంలో నిమ్మ చాలా ప్రభావవంతంగా పనిచేసే ఉత్తమమైన పరిష్కారం. ఇది నేచురల్ గా లభించేటటువంటి పదార్థం కాబట్టి జుట్టుకు కానీ లేదా తలకు కానీ కేశాలకు కానీ ఎటువంటి హాని చికాకును కలిగించవచ్చు. ఒకవేళ మీకు నిరంతరం జిడ్డుగల చుండ్రు ఉంటే అప్పుడు మీరు మీ జుట్టుకు నిమ్మరసాన్ని ఉపయోగించడానికి ఈ పద్ధతి ప్రయత్నించవచ్చు. జుట్టు రాలడం నివారించడానికి నిమ్మ మరియు కొబ్బరి నీళ్లు. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో నిమ్మ మరియు కొబ్బరి నీళ్లు తీసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి మీ నీటి మిశ్రమాన్ని మీ కేశాలకు మరియు తలకు బాగా పట్టించాలి. ఈ నేచురల్ పద్ధతి వల్ల జుట్టు రాలే సమస్యలు తగ్గుతాయి. నిమ్మ మరియు కొబ్బరి నీళ్లు మీ కేశాలకు మరియు కేశ కణాలకు తగినంత పోషణను అందిస్తాయి. జుట్టు నివారణకు. జుట్టులో జిడ్డును నివారించడానికి నిమ్మరసం గ్రేట్ గా సహాయపడుతుంది. తలలో ఎక్సెస్ ఆయిల్ సమస్యతో బాధపడేవారు కొద్ది నిమ్మరసంను నీళ్లలో లేదా కొబ్బరి నీళ్ళలో మిక్స్ చేసి కలిపి తలకు అప్లై చేసిన అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డు వదిలిపోతుంది. షైనీ హెయిర్ కోసం ఒక నిమ్మకాయ రసంలో 2 టేబుల్ స్పూన్ల తేనె మిక్స్ చేసి తలకు అప్లై చేసి అరగంట తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు మెరిసిపోతుంది. తర్వాత తలకు ఏదీ అప్లై చేయకూడదు. జుట్టు పెరుగుదలకు నిమ్మరసంలో కొద్దిగా కొబ్బరి నూనె మిక్స్ చేసి తలకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 1 గంట తర్వాత తలస్నానం చేసుకోవాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. కేశాలకు నిమ్మ డియోరెంట్ గా పనిచేస్తుంది. కొన్నిసార్లు కొన్ని హెయిర్ ట్రీట్మెంట్స్ తీసుకున్న తర్వాత కేశాలను నిజంగా కొన్ని కఠినమైన చిక్కుముడులు కలిగి ఉంటుంది. ఉదాహరణకు మీరు గుడ్డుతో హెయిర్ ప్యాక్ అప్లై చేస్తే మీరు అప్పుడు మంచి షాంపూతో తలస్నానం చేసినా కూడా ఆ వాసన మళ్ళీ మీరు ఇంకోసారి తలస్నానం చేసే వరకు అలాగే ఉంటుంది. కొంతమంది జుట్టు మూలల్లో చెమట వల్ల కూడా అటువంటి వాసన వస్తుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నిమ్మ వంటి నేచురల్ డియోడరెంట్ ను ఉపయోగించాలి. హెయిర్ రిఫ్రెషర్ గా సైజును బట్టి నిమ్మకాయను లేదా నిమ్మ తొక్కను 1 లీటర్ నీటిలో వేసి బాగా కరిగిపోయే వరకు పూర్తిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులో 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడిన బాటిల్లో పోసి ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలి. మీరు బయటకు వెళ్లే ప్రతిసారి లేదా మీ కేశాలు అతి దుర్వాసన వస్తున్నప్పుడు ఈ నీటిని మీ కేశాలకు స్ప్రే చేసుకోండి. నిమ్మ ఒక బ్లీచింగ్ ఏజెంట్. ఒక బౌల్లో 4 నిమ్మకాయలు రసాన్ని పిండి ఈ రసాన్ని మీ కేశాలకు అప్లై చేయాలి. దాని మీద ఏదైనా మాయిశ్చరైజర్ రాయాలి. తర్వాత బయట సూర్యరశ్మిలోనికి వెళ్లి సూర్యకిరణాలు కేశాలకు తగిలేలా నిలబడాలి. ఒక 15 నిమిషాలు ఎండలో కూర్చోవడం వల్ల మీ కేశాలు రంగు గణనీయంగా కాంతివంతంగా మారడాన్ని గమనించవచ్చు. నిమ్మ మీ కేశాలకు బెస్ట్ నేచురల్ ఏజెంట్ గా ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి నిమ్మకాయను ఉపయోగించడం తెలుసుకొని మీ కేశ సౌందర్యాన్ని కాపాడుకోండి. అందం, అభినయం, ఆరోగ్యం. సో మేము పెట్టే అప్డేట్స్ ను ఫాలో అవుతూ మీ అందాన్ని కాపాడుకోండి. మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి. చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.